రేవంత్ రెడ్డిని తట్టుకోగలదా భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒకటి ఫుల్ ప్లెడ్జ్డ్గా మంచి యాక్టివ్గా తిరిగేస్తున్నారు. రేవంత్ రెడ్డికి రోజు రోజుకి ఉత్సాహం పెరుగుతోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ విజయం అన్నటువంటిది మంచి దూకుడు పెంచింది. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఊరువాడ తిరిగేస్తున్నారు. అదే సందర్భంలో అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంది. పార్టీలో విభేదాలని పక్కన పెట్టించి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇన్ఛార్జీలుగా పెట్టి రేపు పొద్దున్న మంత్రి పదవి ఉండాలన్నా కొనసాగాలన్నా నీకు ఇచ్చింది పూర్తి చేయాలనేటప్పటికి వాళ్ళందరూ కసిగా పనిచేస్తున్నారు. అవసరమైతే 10 లక్షలు పెడతారా 25 లక్షలు పెడతారా ఏకగ్రీవాలు చేయించుకుని అత్యధిక ఏకగ్రీవాలు కాంగ్రెసే చేయించుకుంది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో కూడా దూకుడుగానే వెళ్ళబోతారు ఈ 3 దీంట్లో. దీని ఇంపాక్ట్ రేపు పొద్దున దానం నాగేంద్ర కడియం శ్రీహర్ లాంటి చోట్ల ఎన్నికల మీద పడుతుంది. అక్కడ గెలిచేటటువంటి అవకాశమే కనబడుతుంది. ఇప్పుడు ఆయన తట్టుకునేటటువంటి శక్తి ఇండివిజువల్గా బీఆర్ఎస్ బీజేపీలకు ఉందా, కలిసి పనిచేస్తాయి అంటే కలిసి పనిచేస్తున్నాయి అన్నటువంటిది ముందుగానే బురద వేయడం ద్వారా వాళ్ళని కలవడానికి టాక్టికల్ గేమ్ లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి రేవంత్ వాస్తవంగా ఒకప్పుడు రేవంత్ పని అయిపోయిందంటే ఇప్పుడు రేవంత్ ఎదురోళ్ళ పని అయిపోయేలా చూస్తున్నటువంటి వేళ రేపు ఈ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాక రిజల్ట్ని బట్టి రేవంత్ కనుక ఒక 80% గెలిస్తే రేవంత్కి తిరగలేదు. 60% దగ్గర అయితే కనుక రేవంత్కి సవాల్ ఎదురైనట్టు. ఏం జరుగుతుందో చూడాలి.